హాయ్, హలో, నమస్తే. వెల్కమ్ టు శ్రీ బాలా స్టోరీస్. అంతర్జాతీయ మాతృభాషా దినం సందర్భంగా ఒక విశిష్టమైన వ్యక్తి గురించి మనం తెలుసుకుందాం. చిన్న పెద్ద భాషలన్నింటినీ రక్షించుకొని భాషా సాంస్కృతిక వైవిధ్యాన్ని కాపాడుకోవడం ద్వారా మనం జీవ వైవిధ్యాన్ని కాపాడుకోగలమని యునెస్కో చెబుతోంది. 1999లో ఫిబ్రవరి 21వ తేదీ అంతర్జాతీయ మాతృభాషా దినంగా యునెస్కో ప్రకటించింది. 2000 సంవత్సరం నుండి ఫిబ్రవరి 21 ప్రపంచవ్యాప్తంగా మాతృభాషా దినోత్సవం జరుపుకుంటున్నారు. 2025లో అంతర్జాతీయ మాతృభాషా దినం రజతోత్సవ నేపథ్యంలో తెలుగు భాషాభివృద్ధికి కృషి చేసిన ప్రముఖులను, మరీ ముఖ్యంగా విదేశీయుడైనప్పటికీ తెలుగువారికి చిరస్మరణీయుడైన సర్ సిపి బ్రౌన్, సర్ చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ సేవలు స్మరించుకోవడం ఎంతైనా సమంజసం. ఐ ఫెయింట్ ఫర్ బ్రెత్, my strength is gone. I die, my soul is spent. This is my last sigh. I think my limbs are yielding. I am gone. Thou art my sole reliance. Thou alone save me, O Lord. Rescue my sinking heart, my hope, my life, my all alone, thou art. పోతన గారి భాగవతంలో గజేంద్ర మోక్షంలోని పద్యం లావొక్కింతైలేదు ధైర్యం విలోలమయ్యే అంటూ సంరక్షించు భద్రాత్మిక అని ఎలుగెత్తి ప్రార్థించిన గజేంద్రుని ఆర్తిని ఇంత చక్కగా ఇంగ్లీష్లోకి అనువదించింది ఎవరో కాదు, తెలుగు భాషా సాహిత్యాలకు విశిష్ట సేవలు అందించి తాను విదేశీయుడిననియు తానెంత చేసినను పూర్తిగా ఒక భాష యొక్క సాహిత్యమును ఉద్ధరించుట సులభ సాధ్యం కాదనియు తన వినయమును ప్రకటించిన సర్ సిపి బ్రౌన్. కలకత్తాలో జన్మించిన సిపి బ్రౌన్కు తండ్రి ఈస్ట్ ఇండియా కంపెనీ ఉద్యోగి అవడంతో ఆయన నుండి ఉదారత, గ్రంథాలు సేకరించే లక్షణం, భారతీయ భాషల్లో పాండిత్యం సహజ సిద్ధంగా పొందాడు. తండ్రి అనంతరం కంపెనీ ఉద్యోగంలో చేరిన బ్రౌన్ మద్రాస్ సర్వీసులో చేరడం తెలుగువారి అదృష్టంగా చెప్పచ్చు. రైటర్గా కంపెనీలో చేరిన బ్రౌన్ శిక్షణ కోసం ఫోర్ట్ సెయింట్ జార్జ్ కాలేజీలో చేరాడు. అక్కడ చేరేవారు విధిగా 2 భారతీయ భాషలు నేర్చుకోవాలనే నియమం ఉండడంతో బ్రౌన్ తెలుగు, మరాఠీ నేర్చుకున్నాడు. వెలగపూడి కోదండరామయ్య పంతులు గారి వద్ద తెలుగు నేర్చుకున్నాడు. అప్పటి మద్రాస్ గవర్నర్ సర్ థామస్ మన్రో శిక్షణ పొందిన ఉద్యోగులను ఉద్దేశించి కాన్వకేషన్లో మాట్లాడుతూ దేశ భాషల్లో వ్యవహార జ్ఞానం లేకపోతే మిగతా జ్ఞానాలన్నీ సివిల్ సర్వీస్లో నిరుపయోగం అని చెప్పగా విని బ్రౌన్ ప్రభావితుడయ్యాడు. వివిధ హోదాల్లో కడప, మచిలీపట్నం, రాజమండ్రి, తిరుచునాపల్లి, గుంటూరు, చిత్తూరు, మద్రాసు మొదలైన చోట్ల పనిచేసి 1854లో స్వచ్ఛందంగా పదవీ విరమణ చేశాడు. ఆబూ దోబే రాసిన హిందూ మేనర్స్, కస్టమ్స్ అండ్ సెరమనీస్ అనే గ్రంథంలో వేమన ప్రస్తావన ఉండడంతో బ్రౌన్ వేమన పద్యాలను 3000కు పైగా సేకరించి వాటిల్లో చాలా వాటిని ఇంగ్లీష్లోకి అనువదించాడు. శిథిలమైపోతున్న తాళపత్రాలపైనున్న మన గ్రంథాలన్నీ పునరుద్ధరించి ఎన్నింటినో ముద్రించాడు. బ్రౌన్ కృషి ఫలితంగా గ్రంథాలతో పాటు చాటు పద్యాలు, జానపద గీతాలు, సామెతలు, పలుకుబళ్ళు మొదలైన తెలుగు సాహిత్యం ఎంతో వెలుగులోకి తీసుకురాబడింది. తెలుగు నేర్చుకునే పాశ్చాత్యుల కోసం తెలుగు ఇంగ్లీష్ నిఘంటువు, ఇంగ్లీషు తెలుగు నిఘంటువు, మిశ్ర భాషా నిఘంటువు, జిల్లా నిఘంటువు, లిటిల్ లెక్సికన్ వంటివి తయారు చేసి తర్వాత తరాలకు మార్గదర్శకుడయ్యాడు. బ్రౌన్కు సాహిత్యం అంటే అభిమానమే కాదు, పండితులన్నా గౌరవమే. ఎన్నో రకాలుగా వారికి సహాయపడి దేవుడయ్యాడు. నూర్లార్లు లెక్క చేయక పేర్లందిన విబుధ జనుల విలిపించు వేనూర్ల అర్థమిచ్చు ఇతరిని చార్లీస్ ఫిలిప్ బ్రౌన్ సాహబ్ కరుణన్ అని ములుపాక బుచ్చయ్య శాస్త్రి గారి ప్రశంస ఇందుకు నిదర్శనం. సమకాలికులు, తర్వాత తరాల వారి చేత ప్రస్తుతింపబడ్డ బ్రౌన్ తెలుగువారికి చిరస్మరణీయుడు అనడంలో సందేహం లేదు. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై వీడియో.